హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్కి. ఈరోజు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. ఈరోజు మాత్రం చాలా బాధతో వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానని. ప్రతిసారి నేను సంక్రాంతి టైంలో ముగ్గులు వేసినప్పుడు ఎలా ముగ్గు వేస్తున్నాను ఏంటని చూపించాను. అలాగే షార్ట్ వీడియోస్లో నేనేంటంటే ముగ్గు ఎలా తీసేస్తున్నానని కూడా చూపించాను. మామూలుగా అయితే నవ్వుతున్నాను, కాకపోతే ఆ నవ్వు వెనకాల చాలా బాధగా ఉంది. అంటే ఒక 5 రోజులు కష్టపడి వేసి దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి అంటే ఎలా వెయ్యాలి అని. అంటే మామూలుగా గుమ్మ ముందు వేస్తాం, ఒక కాంపిటీషన్కి అన్నప్పుడు అది ప్రైజ్ మనీని బట్టి మనం ఇంకా బాగా వెయ్యాలి, మనం గెలవాలని ఒక పట్టుదలతోటి వేస్తూ ఉంటాం. మనకు రాంది విద్య కూడా కష్టం నుంచి ఇష్టపడి చేస్తాం కాబట్టి వస్తుంది అక్కడ కదా, అవునా కదా. అలా వచ్చి అంత కష్టపడి చేసినప్పుడు ఇష్టపడి చేసినప్పుడు దాన్ని అయిపోయిన తర్వాత ఒక గంట కూడా అలా చూసుకోకుండా తీసేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉంది, అందుకే నాకు ముగ్గు తీయాలనిపించట్లేదు. కానీ తీయక తప్పదు. ఏం చేద్దాం చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ముగ్గు తీసేయాలంటే? ఆల్రెడీ ముగ్గు చూశారు కదా మీరు. నువ్వే ఎత్తాలి ఇప్పుడు ముగ్గు. మొహం అలా పెట్టేవేంటి? రండి 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 దయచెయ్యండి. నువ్వు ఏంటి ఇద్దరు ముగ్గు ఎత్తమంటే భోజనాలు కూర్చున్నారా? ఏదో భోజనం పెడతావని కూర్చొని వేస్తా ఉన్నాం పూల దండలు. ఈరోజు తీసేయాల్సి వస్తుంది. ఆ ఎల్లో కలరు మనం మేము మిక్స్ చేసుకున్న కలర్ కదా, బ్రైట్గా పడ్డదనమాట, చాలా బాగుంది. నా దండ వెళ్ళిపోతుంది. విజు నీ వైట్ సామాన్ ఎగిరిపోతుంది. చామంతి పువ్వు, అయ్యో నా చామంతి పువ్వు. పాటలు నా పూలదండ మొత్తం వెళ్ళిపోతానే. విజు నన్ను తీమను కదా, అసలైంది నేను తెస్తాను చూడు. కసాయి ఇంకొకసారి నన్ను ఎప్పుడు తీయమని చెప్పు, ముందే చెప్తున్నా. ఏంటి టార్చర్ మాకు? ఏం టార్చర్ పెట్టలేదు, ముగ్గు తీయమని చెప్పగారు పోరు ఏమైనా ఉందా నీకు? లేదు, అత్తగారు పోరలేదు, నీ పోరు ఎక్కువ అయిపోయింది మాకు. అసలు నేను ఏం చేశాను రేణు, ముగ్గేసాను 5 రోజుల నుంచి. నువ్వు కూడా హెల్ప్ చేసావు. ఇప్పుడు లాగేస్తుంది అయినా కానీ ఇప్పుడు నీకు హాస్టల్ ముగ్గు తీయడం మాత్రం మీకు నడిపిస్తాను. విజ్జు ఏం చేస్తాను నిన్న టైంకి నువ్వు ఏదోటి తీయమ్మా, నీ ఇష్టం. ఇంకా తీస్తాం అంతావా నువ్వు. చామంతి పూలు ఎంత ముద్దుగా అందంగా ఉన్నాయో, తెల్ల చామంతులు. అసలు పని చేయాలంటే ఎన్నో రోజులు పడుతుంది, కానీ అది చెడగొట్టాలంటే 1 నిమిషం పట్టదు అని చెప్తారు కదా. నా వల్ల కావట్లేదు, అది చూడలేకపోతున్నాను తోరణాలని. ప్రపంచంలో శత్రువులు ఉన్నారంటే శత్రువునా? నేను ఎంత మాట ఏమంటివి కాదు. ఎందుకో చాలా అంటే చాలా బాధగా ఉంది ఆ తోరణాలు తీస్తుంటే. ఇగో అమ్మా 2 దండలు ఇంటికాడన్నా పెట్టుకుందాం మగుమానికి, ఉంచమ్మా. అమ్మా 2 దండలు ఇంటికాడన్నా పెట్టుకుందాం మగుమానికి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. వెళ్ళిపోతున్నారేంటి? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ముగ్గు తీస్తుంటే మా డాడీ అసలు చూడలేకపోతున్నారు. తెల్ల చామంతి రియల్గా ఉన్నాయి కదా, చామంతి పూలు అనుకుంటారు. ప్రతిదీ నేను ముగ్గుతోటి, ఎలాంటివి ఒక పువ్వులు కానీ ఏది అసలు తీసుకొచ్చి పెట్టలేదన్నమాట. ఇవ్వండి కావాలని చూడండి, చూపిస్తా. అదిగో మా ఆయన నేను గాలిపటాలు ఎగరేస్తుంటే నువ్వు అస్సలు చూడలేకపోతాను. మీరిద్దరు గాలిపటాలు ఎగరేస్తుంటే నేను చూడలేకపోతున్నాను. తీయమ్మ, ఫస్ట్ నిన్ను తీస్తావా మీ ఆయన తీస్తావా? అక్కడ ఫస్ట్ నాన్నే తీసుకుంటాను. ఏం చేస్తాను, ఫస్ట్ మా ఆయన తిని కదా. అవునా? విజయ్ మా చిన్నప్పుడు కూడా పురిల్లే ఇల్లు కదా, అప్పుడు చాలా మందికి అయ్యే ఉండేవి. కోళ్ళు ఇవి 2 ఏంటంటే ఎందుకేసిందంటే, మన సంక్రాంతి పండగకి ఇవి 2 కోళ్ళు వేరే కోళ్ళ మీద గెలిచి వచ్చాయన్నమాట. కోళ్ళు పందాలను బాగా జీడిపప్పు అది వేసి మేపామన్నమాట. పందెం కోళ్ళు ఇట్లా 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 గెలిస్తే వీళ్ళు ఎన్నియా గెలుచుకునే వస్తాయి అనమాట. వేరే కోడి పీక కోసే వస్తుంది, మామూలుగా రావు. 2 కోళ్ళు, ఒకటి 4 లక్షలు, 2 కలిపిస్తే 10 లక్షలు, ఒక్కొక్కటి తీసుకున్నారంటే 20 లక్షలు. కావాలా మీకు? చెప్పండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? నేను కోడి తిన్నప్పుడన్నా బాధపడలేదు, కానీ ఇప్పుడు నేను తీసేయాలంటేనే ఎక్కువ బాధగా ఉంది నాకు ఫస్ట్. తీస్తే తొందరగా తీయే, మళ్ళీ వేసాలి ఎందుకు? ఇవే తగ్గించుకుంటే మంచిది. దగ్గర దగ్గర 30 కేజీలు కలర్ వాడానండి. ఇదంతా ఎంత వేస్ట్ అయింది కదా. మా అమ్మ ఒప్పక ఎల్లో కలర్లో లాస్ట్లో ఏంటంటే ఎందుకే ఎంత పచ్చగా ఉంది, పాడేయాలనిపించట్లేదని చెప్పి కేజీ రవ్వ తీసాను. కేజీ రవ్వ కూడా లేదు, ఇది తీసి పెట్టింది అనమాట. అంటే అది అట్టే పెట్టుకో, ఎప్పటికన్నా నేను ఇలాగ వేసి ముగ్గు అప్పుడు ఇలా దాచుకున్నామని దాచుకోదు. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడుకోవాలంట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అంటే దాని వెనకాల ముగ్గు వేయడంలో ఎంత కష్టం ఉందో అది తీయడంలో కూడా ఎంత కష్టంగా ఉంటుందో అని చూపిద్దామని అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినాయి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.